హాయ్ దిస్ విరాజ్, వెల్కమ్ టు finviras.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ మూడిట్లోనూ కూడా ఏం జరిగింది, ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది, అండ్ మనకి ఏ క్యాండిల్స్లో ఎంట్రీ ఇచ్చింది, యాజ్ పర్ అవర్ సెటప్ ఏ క్యాండిల్స్లో ఎంట్రీ ఇచ్చింది, అండ్ ఎక్కడ వరకు టార్గెట్ ఉంది, సో మన సెటప్ ప్రకారం టార్గెట్ని హిట్ అయిందా లేదా, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుందాము. అండ్ కన్సాలిడేషన్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ నిఫ్టీలో చూస్తే నిఫ్టీ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్. ఈ రోజు నేను 15 మినిట్స్లో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎందుకంటే 5 మినిట్స్ ఈ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ సెన్సెక్స్లోను నిఫ్టీలోను కూడా చాలా ఇబ్బంది పెట్టిందండి. చాలా ఫేక్ ఎంట్రీస్ కూడా ఇచ్చింది 5 మినిట్స్లో. సో 5 మినిట్స్లో మనం వాటిని ఎలా అవాయిడ్ చేయొచ్చు అని చెప్పడానికి అనేసి నేను 15 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ టైం కూడా లేదంటే కొంచెం వేరే అర్జెంట్ పని ఉంది. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ నిఫ్టీలో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిలే బేరిష్ క్యాండిల్ అండి. సో మనకి ఈ క్యాండిల్లో ఎంట్రీ ఉంది, డామ్ షూర్ ఎంట్రీ. యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1, 2, 3 మూడు కూడా మీకు 5 మినిట్స్లో కూడా ఎంట్రీ ఉంది. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది కదా, ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అంటే మీకు నేను నిన్న పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో చెప్పాను, గుర్తుందండి. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే మీకు ఇక్కడ ఈ లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి ఒక ఎంట్రీ, ఒక క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు సపోర్ట్ జోన్, అండ్ సపోర్ట్ జోన్ లో మంచి క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్. సో వచ్చిందా అండి, బ్యాక్ టు బ్యాక్ అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు. అండ్ ఇది 1 జోన్ ని కూడా టచ్ అయింది. 1 జోన్ ని టచ్ అయిన తర్వాత ఇక్కడ ఇది ట్వీజర్ బాటమ్ క్రియేట్ చేయడానికి ట్రై చేసింది. సో మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు యాక్చువల్గా అయితే మనకి ఈఎంఏ ప్రకారం ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది కదా, బట్ ప్రిఫరెన్స్ 1 మాత్రం మనకి ఈ క్యాండిల్లోనే ఎంట్రీ ఇచ్చేసింది. ప్రిఫరెన్స్ 1 ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చేసిందండి. పర్ఫెక్ట్ ఎంట్రీ ఉంది ఈ క్యాండిల్లో. లేదండి నేను ఈఎంఏ సపోర్ట్ కూడా వచ్చిన తర్వాత తీసుకుంటాను అంటే మీరు ఈ క్యాండిల్లో తీసుకోవచ్చు. ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే మనకి ఈ రోజు లెవెల్స్ అయితే ఫస్ట్ ఉన్న లెవెల్స్ స్వింగ్ హై టు స్వింగ్ లో, ఇక్కడ చాలా దగ్గరలో ఉంది రెసిస్టెన్స్ జోన్ అది. సో 15 మినిట్స్లో చేసేటప్పుడు ఏం చెప్తున్నాను మీకు నేను, 15 మినిట్స్లో చేసేటప్పుడు 15 మినిట్స్ క్యాండిల్ మీకు ఎంట్రీ ఇచ్చింది అంటే డెఫినెట్గా మూవ్ అవ్వడానికి స్పేస్ ఇవ్వాలి. సో దిస్ ఈస్ ద జోన్ అండి. ఓకే, సో స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఈ క్యాండిల్కి లోలో అంటే జస్ట్ లిటిల్ బ్రదర్కి కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. 37 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 89 to 90 పాయింట్స్ టార్గెట్ వచ్చిందండి. సింగిల్ క్యాండిల్లో టార్గెట్ కొట్టేసింది. సో సింగిల్ క్యాండిల్లో టార్గెట్ కొట్టి ఇక్కడ ఏం చేసింది, జస్ట్ కన్సాలిడేట్ అయ్యిందండి. దాదాపుగా 2 గంటల పాటు, తక్కువ టైం కాదండి, చాలాసేపు కన్సాలిడేట్ అయ్యింది. బట్ 5 మినిట్స్లో మాత్రం ఇక్కడ నంబర్ ఆఫ్ ఫేక్ ఎంట్రీస్ ఇచ్చిందండి. నంబర్ ఆఫ్ ఫేక్ ఎంట్రీస్ అని ఎందుకు అంటున్నానంటే బేరిష్గా వస్తున్నానని ఎంట్రీ ఇచ్చింది, మళ్ళీ బేరిష్గా వస్తున్నాను, బుల్లిష్గా వెళ్తున్నాను, బేరిష్గా వస్తున్నాను, బుల్లిష్గా వెళ్తున్నాను, మళ్ళీ బుల్లిష్, మళ్ళీ బేరిష్. సో ఇక్కడ నంబర్ ఆఫ్ ఎంట్రీస్ హిట్ చేసి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా 5 మినిట్స్లో చేసిన వాళ్ళు ఉంటే మాత్రం ఇక్కడ చాలా ఇబ్బంది పెట్టింది, మిమ్మల్నే కాదు నన్ను కూడా. ఈవెన్ నేను కూడా ఇక్కడ దాదాపుగా 3 స్టాప్ లాస్లు పైనే తీసుకున్నాను నేను ఇక్కడ. సో ఈ ర్యాలీలో నేను పార్టిసిపేట్ చేశాను అండ్ ఈ ర్యాలీలో కూడా పార్టిసిపేట్ చేశాను. ఇక్కడ మాత్రం చాలా ఎక్కువ మొత్తంలో ఇక్కడ తీసిన అమౌంట్ ఏదైతే ఉందో అది నేను ఇక్కడ కోల్పోయాను. మళ్ళీ లాస్ట్లో రికవరీ చేస్తాను అనుకోండి. ఆఫ్ కోర్స్ ఈ ఫాల్ ఏదైతే ఉందో ఈ ఫాల్ చాలా ముందుగానే ప్రిడిక్ట్ చేయగలిగాను, ఎందుకంటే 15 మినిట్స్ చూస్తే మీకు ప్రిఫరెన్స్ 1 యాక్చువల్గా ఈ క్యాండిల్లో స్లైట్ బేరిష్ ఇచ్చింది, బట్ మళ్ళీ బుల్లిష్గా వెళ్ళడానికి ట్రై చేసింది. సో నేను ఇక్కడ నోట్ చేసుకుని పెట్టుకున్నది ఏంటంటే ఈ జోన్ దాటిన తర్వాత అంటే ఈ క్యాండిల్ తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో ఈ జోన్లో నాకు మంచి 5 మినిట్స్ క్యాండిల్ పడితే నేను రిస్క్ చేస్తాను. సో రిస్క్ చేసి నా క్యాండిల్ హై వచ్చి స్టాప్ లాస్ అండ్ 1:2 ఆర్ 1:3 ఈజ్ మై టార్గెట్. నేను ఇక్కడ తీసానండి టార్గెట్. దాదాపుగా నేను 95 పాయింట్స్కి ఎంతకే తీసాను నేను ఈ ట్రేడ్. సో ఎక్స్ట్రాడినరీ ట్రేడ్ అనమాట. ఇక్కడ ఏవైతే నాకు 3 స్టాప్ లాస్లు కొట్టాయో అవన్నీ నేను ఇక్కడ రికవరీ చేసుకోగలిగాను. ఓకే, సో 5 మినిట్స్లో ఎంట్రీ ఇచ్చింది, 15 మినిట్స్లో కూడా ఎంట్రీ ఉంది యాక్చువల్గా అయితే. యాజ్ పర్ ద డబుల్ ఇంజిన్ ప్రకారం ఇక్కడ మనకి బేరిష్గా ఉంది. ఓకే, సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగింది అనేది చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో అయితే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ డామ్ షూర్గా కన్ఫర్మ్ చేసిందండి, ఎస్ నేను కిందకు వచ్చేస్తున్నాను అని. సో మీకు ఏం చెప్పాను నేను మీకు, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకోండి. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మంచి బేరిష్ క్యాండిల్ పడితే అప్ టు సపోర్ట్ జోను, సపోర్ట్ జోన్లో మంచి క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్. నిన్న చెప్పాను కదండి. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ సపోర్ట్, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు ఒక 130 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చి 144 పాయింట్స్ అండ్ సెకండ్ టార్గెట్ 300 పాయింట్స్ వచ్చిందండి, బ్యాక్ టు బ్యాక్. ఓకే, సో స్ట్రాంగెస్ట్ సపోర్ట్ని టచ్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. యాక్చువల్గా అయితే
మనకి ఈ క్యాండిల్లో ఇచ్చిందండి. ఈ క్యాండిల్లో ప్రిఫరెన్స్ 1 ఎంట్రీ ఇచ్చింది. 15 మినిట్స్లో చూస్తే మాత్రం ఇక్కడ ఎంట్రీ లేదు యాజ్ పర్ ద డబుల్ ఇంజిన్ ప్రకారం కదా. బట్ ప్రిఫరెన్స్ 1 ఎంట్రీ ఇచ్చింది. బట్ ఇది 5 మినిట్స్లో కొంత ర్యాలీ అయ్యింది, కానీ 15 మినిట్స్లో అయితే మాత్రం బుల్లిష్ ఎంట్రీ చాలా రిస్క్. 5 మినిట్స్లో ఇచ్చిందండి చూడండి. 5 మినిట్స్లో వెళ్ళింది, కిందకు వచ్చి మళ్ళీ కూడా వెళ్ళింది. 5 మినిట్స్లో చాలా మంచి ర్యాలీ జరిగింది. బట్ 15 మినిట్స్లో మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టిందని చెప్పాలి. మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు యాక్చువల్గా ఈ క్యాండిల్లో మనకి కన్ఫర్మేషన్ ఇచ్చింది. అంటే ప్రిఫరెన్స్ 1 కొద్దిగా అటు ఇటుగా ఉంది, బట్ డబుల్ ఇంజిన్ మాత్రం చాలా మంచి కన్ఫర్మేషన్ ఇచ్చింది. మీకు డబుల్ ఇంజిన్ కాన్సెప్ట్ లో చెప్పాను గుర్తుందా అండి? డబుల్ ఇంజిన్ లో ఈ క్యాండిల్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీ క్యాండిల్. ఇది మీరు డామ్ షూర్ గా కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు ఈ క్యాండిల్లో ఎంట్రీ. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే, మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ అంటే ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 150 పాయింట్స్ టార్గెట్. సో సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది అంటే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్. సో మీరు అప్ టు ఇంతవరకు కూడా హోల్డ్ చేయొచ్చు 300 పాయింట్స్. సో మార్నింగ్ 300 పాయింట్స్ అండ్ మళ్ళీ సెకండ్ హాఫ్ లో మళ్ళీ 300 పాయింట్స్, 600 పాయింట్స్ ఇచ్చిందండి బ్యాంక్ నిఫ్టీ. ఎవరైనా గమనించారా? ఎందుకంటే నేను నా సెకండ్ అకౌంట్ లో ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ దీంట్లోనూ కలిపి సింగిల్ డేలో ఒక్క రోజు 40% ROI తీశాను నా సెకండ్ అకౌంట్ నుంచి అండి. అకౌంట్ ఓపెన్ చేశాను చెప్పాను కదా. సో దాని నుంచి ఒక్క రోజులో సింగిల్ డేలో 40% ROI. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ అండి. అదే మీరు అనుకోవచ్చు, సార్ నేను ఒక రోజుకి 100 తీస్తున్నాను, 200 తీస్తాను, బట్ క్యాపిటల్ పెద్దది ఉన్నప్పుడు 40% ROI అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి. ఈవెన్ పర్ డేకి 2% తీయడం కూడా చాలా కష్టం చాలా మందికి. బట్ ఒక్క రోజులో సింగిల్ డేలో 40% ROI అంటే ఇట్స్ ఎక్స్ట్రాడినరీ థింగ్ అనమాట. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మాత్రం చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. నేను బ్యాంక్ నిఫ్టీలో మెయిన్ చేయడానికి కారణం ఏంటంటే ఇది మంత్లీ ఎక్స్పైరీ. సో డికే అనేది తక్కువ ఉంటుంది, డికే చాలా తక్కువ ఉంటుందండి. ఎందుకు? ఇంకా ఎక్స్పైరీకి చాలా రోజులు ఉంది కదా, అందుకు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు సెన్సెక్స్ చూద్దాము. సెన్సెక్స్ కూడా సేమ్ నిఫ్టీ ఎలా మూవ్ అయిందో యాజ్ ఇట్ ఈస్ గా మూవ్ అయిందండి. ఫస్ట్ క్యాండిల్లో స్లైట్ కన్ఫర్మేషన్ లేదనే చెప్పాలి యాజ్ పర్ ద డబుల్ ఇంజిన్ కానీ ప్రిఫరెన్స్ 1 కానీ. సెకండ్ క్యాండిల్లో మాత్రం కన్ఫర్మేషన్ ఇచ్చింది నేను కిందకు వస్తున్నాను అని. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? నిన్న చెప్పాను గుర్తుందా అండి? నిన్న లెవెల్ ఏం చెప్పానండి? స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకోండి. సో ఫస్ట్ క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ మీకు కన్ఫర్మ్ చేస్తే, ఇక్కడ మనకి 15 మినిట్స్ క్యాండిల్ కన్ఫర్మ్ చేయలేదు, సెకండ్ క్యాండిల్ కన్ఫర్మ్ చేసింది. ఎలా? లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసింది అండ్ ప్రిఫరెన్స్ 1 కూడా. సో ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఈ క్యాండిల్ హైలో స్టాప్ లాస్ అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చి మీకు సపోర్ట్ జోన్, సెకండ్ టార్గెట్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వచ్చిందండి 370 పాయింట్స్. సో సెన్సెక్స్ లో 370 పాయింట్స్ అంటే ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ట్రేడ్ అండి. మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు సేమ్ టీ ఎలా అయితే కన్ఫర్మ్ చేసిందో అలా ఈఎంఏ సపోర్ట్ లేకుండానే, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ లేకుండానే ఫస్ట్ మనకి ఈ క్యాండిల్ లోనే ట్రేడ్ ఇచ్చేసింది 15 మినిట్స్ లో కూడా. 5 మినిట్స్ లో అయితే ఇంకా ఎర్లీగా ఇచ్చిందండి. యాక్చువల్గా 5 మినిట్స్ లో అయితే మనకి చాలా మంచి కన్ఫర్మేషన్ ఇచ్చింది అండ్ ర్యాలీ కూడా చాలా బాగా జరిగింది. బట్ 15 మినిట్స్ లో ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు పైకి చెప్పాను కదా, ఫస్ట్ ఈ స్వింగ్ హై టు ఇక్కడ నుంచి తీసుకోండి, స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకోండి. మూవ్ అవ్వడానికి స్పేస్ ఇవ్వాలి. మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే యాక్చువల్గా కొంత ఉంది, బట్ ఇంకొంచెం పైకి మనం ఈ హై ఏదైతే తీసుకున్నామో ఈ హై తీసుకుంటే, మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఈ క్యాండిల్ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. 117 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 300 పాయింట్స్ టార్గెట్. దాదాపుగా 1:3 అండి. ఇది కూడా ఎక్స్ట్రాడినరీ ట్రేడ్ అండ్ ఇక్కడ కన్సాలిడేట్ అయింది. సో ఈ కన్సాలిడేషన్ లో అయితే చాలా మంది బలైపోయి ఉంటారు. నేను ఈ రోజు సెన్సెక్స్ చేయలేదండి. యాక్చువల్గా నేను నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చేశాను. నిఫ్టీ ఫస్ట్ అకౌంట్ లో చేశాను. ఓకే ఫ్లక్చువేషన్స్ జరిగినాయి. ఎందుకంటే నిన్న ఒక 5 పొజిషన్స్ క్యారీ చేశాను కదా. సో ఆ 5 పొజిషన్స్ కొంచెం స్టాప్ లాస్లు కొట్టినాయండి. ఎందుకంటే మార్కెట్ చాలా హ్యూజ్గా పడ్డది కదా. సో స్టాప్ లాసెస్ కొట్టాయి. సో వాటిని రికవరీ చేసి మళ్ళీ ప్రాఫిట్లోకి వచ్చి మళ్ళీ కన్సాలిడేషన్లో మళ్ళీ లాస్లోకి వెళ్ళి మళ్ళీ లాస్ట్లో రికవరీ చేసి, సో ఫస్ట్ అకౌంట్ అయితే మాత్రం ఫ్లక్చువేషన్స్ జరిగినాయండి. అంటే ప్రాఫిట్ అండ్ లాస్లో పైకి కిందకి తిరుగుతూనే ఉంది, ఉయ్యాలూగింది. బట్ పర్లేదు, గ్రీన్లోనే క్లోజ్ చేసా, రెడ్లో అయితే క్లోజ్ చేయలేదు ఫస్ట్ అకౌంట్ కూడా. ఓకే, ఫైర్స్ అకౌంట్ అయితే మాత్రం సెకండ్ అకౌంట్, నా పర్సనల్ అకౌంట్ సెకండ్ అకౌంట్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా జరిగిందండి. బ్యాంక్ నిఫ్టీ సూపర్ అన్నమాట. సో ఇక్కడ సెన్సెక్స్ ఇక్కడ మాత్రం ఇబ్బంది పెట్టిందండి. యాక్చువల్గా ఇక్కడ మీకే కాదు, ఒకవేళ ఎవరైనా అనుకుంటుంటే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటుంటే మాత్రం మీకు మాత్రమే కాదు, అందరికీ అలాగే జరిగింది. సో మీరు ఇక్కడ డోంట్ వరీ, ఇక్కడ ఎవరు తీసుకున్నా స్టాప్ లాస్లే కొట్టింది. ఎందుకంటే ఇక్కడ డైరెక్షన్ లేదు. 15 మినిట్స్లో చూస్తే కొంచెం ఇబ్బంది కూడా పెట్టింది. యాక్చువల్గా ఇక్కడ బేరిష్గా వస్తున్నాను అని చెప్పింది ఈ క్యాండిల్లో, బట్ బేరిష్గా రాలేదు. ఇక్కడ బుల్లిష్గా వెళ్తున్నాను అని చెప్పింది, బుల్లిష్గా వెళ్ళలేదు. నేను ఈ క్యాండిల్ హాఫ్లో తీసుకున్నాను. నేను మీకు చెప్పాను కదా బ్యాంక్ నిఫ్టీ చెప్పినప్పుడు, ఈ క్యాండిల్ హాఫ్లో 5 మినిట్స్కే తీసేసుకున్నాను నేను బ్యాంక్ నిఫ్టీలో అయితే. సో ఇక్కడ ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే సెన్సెక్స్లో స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే, మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే అప్పుడు ఇంతవరకు రావడానికి, అంటే 5 మినిట్స్లో ముందే ఇచ్చిందండి ఎంట్రీ. చూడండి
ఇక్కడ ఇచ్చింది చూసారా 5 మినిట్స్లో ఎంట్రీ. 5 మినిట్స్లో నేను మీకు ఎక్కడైతే నేను మార్క్ చేసి పెట్టానో వైట్ లైన్, ఇక్కడ ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది. సో మనం ఈ లిటిల్ బ్రదర్ దగ్గర అంటే 100 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 150 పాయింట్స్ టార్గెట్ వచ్చింది హ్యాపీగా. ఈవెన్ ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ని కూడా టచ్ చేయడానికి కిందకి వెళ్ళింది. సో ఈ రోజు అయితే మాత్రం టెక్నికల్ పరంగా ఎక్స్ట్రాడినరీ అండి. మన సెటప్ లో మాత్రం అసలు ఈ రోజు ఎవరైనా పర్ఫెక్ట్ గా చేస్తుంటే, అంటే ఇక్కడ కొంతవరకు సహనం కోల్పోయి ఉండొచ్చు తప్ప, మార్నింగ్ ఇచ్చిన ఎంట్రీస్ కానీ, మళ్ళీ రివర్స్ అవుతున్నప్పుడు కానీ, లేదా మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు కానీ, ఈ మూడు కూడా చాలా చాలా పర్ఫెక్ట్ గా జరిగాయి. ఈవెన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ మూడిటిలోనూ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా జరిగిందండి. సో మీ ట్రేడింగ్ ఎలా జరిగింది? ఈ రోజు మీరు గ్రీన్ లో ఉన్నారా, రెడ్ లో ఉన్నారా అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.